మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. చదువు. సమూయేలు తైలపు కొమ్మును తీసి వారి సహోదరులు ఎదుట వారికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెలిపిప్పగా. ఇక్కడ ఆగుతాం. చూడండి దేవుని ప్రజలారా, ఇక్కడ ఇద్దరు రాజులు కనబడుతున్నారు. ఒక ఆయన సౌలు, రెండో ఆయన దావీదు. ఇద్దరు రాజులే, ఇశ్రాయేలు పరిపాలించే వాళ్ళే. కానీ ఇద్దరులో ఒకరు మాత్రమే అంతకంతకు ఫలించాడు, అంతకంతకు అభివృద్ధి చెందాడు, అంతకంతకు దీవించబడ్డాడు. కారణం ఏంటంటే మనం చదువుకున్నాం కదా, దావీదు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. అది దావీదు ఏం చేశాడంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి వర్తిల్లాడు. ఈ సౌలు నష్టపోయాడు. కారణం మనుషులు చెప్పినట్టు చేశాడు. చూడండి, అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15:24. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. సమూయేలును వేడుకుంటున్నాడు. సమూయేలు ప్రవక్త ఏమంటే నేను జనులకు భయపడ్డాను. సౌలు ఎవరికి భయపడ్డాడు? జనులకు భయపడ్డాడు. జనులకు భయపడి యెహోవా మాట పక్కన పెట్టాడు. జనులకు భయపడి దేవుని మాట పక్కన పెట్టాడు. జనులకు భయపడి జనులు చెప్పింది చేశాడు. దేవుని మాట పక్కన పెట్టాడు. అందును బట్టి దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు సౌలు. దేవుని ఆత్మను కోల్పోయాడు సౌలు. అప్పుడు యెహోవా యొక్క నుంచి ఒక దురాత్మ వచ్చింది సౌలు మీదకి. కారణం జనులకు భయపడి దేవుడు చెప్పినట్టుగా చెయ్యకపోవటం ద్వారా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడితో మాట్లాడుతున్నాడు. నీవు ఎవరికి భయపడుతున్నావు? నీవు ఎవరికి లోపడుతున్నావు? నీవు ఎవరి మాట వింటున్నావు? దావీదుగా చెప్తున్నాము, నీవు వర్ధిల్లాలంటే, నీవు అంతకంతకు ఫలించాలంటే జీవము కలిగిన దేవుని మాట వినాలి. సజీవుడైన దేవుడు చెప్పినట్లు చేయాలి. ఎవరెవరో చెప్పినట్లు చేసి దేవుడైనా నన్ను దీవించలేదు, ఎలా దీవిస్తాడు? కాబట్టి నీ శరీరంలో ఉన్న రోగం పోవాలన్నా, నీ శరీరానికి ఆరోగ్యము కలగాలన్నా నువ్వు దేవుడు చెప్పినట్లు చేయాలి. ఈనాడు చాలా మంది కూడా దేవుడు చెప్పినట్లు చేయట్లేదు. దావీదు ఏం చేశాడమ్మా? యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేశాను. అందుని బట్టి దావీదు ఆత్మ పొందుకున్నాడు. చదువుకున్నాం కదా, సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వారిని అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఆ నాట నుండి దేవుని ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చింది. దేవుని ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చింది కనుకనే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు.
ఫలించాలన్నా, నీ కుటుంబం ఫలించాలన్నా, నీ పిల్లలు ఫలించాలన్నా, నీ వ్యాపారం ఫలించాలన్నా, నీ భూమి ఫలించాలన్నా, నీకున్న పశువులు గొర్రె మందలు ఫలించాలన్నా, నువ్వు అప్పుల పాలు కాకుండా, శ్రమల పాలు కాకుండా, ఇబ్బందుల పాలు కాకుండా, హాస్పిటల్ పాలు కాకుండా ఉండాలన్నా దేవుని మాటలకు లోబడాలి. దేవుడు చెప్పింది చేయాలి. ఇక్కడ సౌలు మనుషులు చెప్పింది చేశాడు, దేవుడు చెప్పింది చేయలేదు. అందుకే దేవుని ఆత్మను కూడా కోల్పోయాడు సౌలు. మనుషులు చెప్పింది చేశాడు కనుకనే, దేవుడు చెప్పింది చేయలేదు కనుకనే సౌలు అంతకంతకు తన రాజ్యం నిలిచిపోయింది. అంతకంతకు తన రాజ్యం నాశనమైపోయింది. అంతకంతకు కూడా సౌలు పిచ్చుడైపోయాడు, ఆత్మను కోల్పోయాడు సౌలు. దురాత్మ వచ్చింది సౌలు మీదకి. కారణం జనులకు భయపడి మనుషులు చెప్పింది చేసి. ఈ రాత్రి తీర్మానం చేసుకో, నువ్వెవరు చెప్పింది చేస్తున్నావు? మీ అమ్మ చెప్పింది చేస్తున్నావా? మీ నాన్న చెప్పింది చేస్తున్నావా? మీ అక్క చెప్పింది చేస్తున్నావా? మీ అన్న చెప్పింది చేస్తున్నావా? నీ భర్త చెప్పింది చేస్తున్నావా? నీ భార్య చెప్పింది చేస్తున్నావా? చెప్పింది మంచిదైతే పర్వాలా, మంచిదైతే పర్వాలా. ఒకరోజు దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా, ఈ విషయంలో నీ భార్య మాట విను అన్నాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన పని చేయడానికి మనసు వచ్చింది అబ్రహాము భార్య శారా. అప్పుడు దేవుడే మాట్లాడాడు అబ్రహాముతో, అబ్రహామా, శారా మాట విను అన్నాడు. ఇంకో చోట అన్నాడు, భార్య చెయ్యకూడని పని చేయడానికి ఇష్టపడింది, శారా చేయకూడని పని చేయడానికి ఇష్టపడింది. అప్పుడు అన్నాడు, నీ భార్య మాట విని చెయ్యకూడని పని చేసావు కనుక నీకు నష్టం వచ్చింది, నీకు కష్టం వచ్చింది అన్నాడు. ఏమన్నాడు? ఇక్కడ ఏమంటున్నాడు? దావీదు యెహోవా మాట వినెను కనుక దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు జనులకు భయపడ్డాడు కనుక, జనులు చెప్పింది చేశాడు కనుక అంతకంతకు సౌలు రాజ్యం నిలిచిపోయింది. మరి మన పరిస్థితి ఎలా ఉంది? ఎవరు చెప్పినట్టు చేస్తున్నాం? ఎవరు చెప్పినట్టు చేస్తున్నాం? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. చూడ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, జీవము గల దేవుడు మౌనముగా నుండున, తన పిల్లల కాయన మేలు చేయకుండున, తన పిల్లల కాయన